కర్నూలు జిల్లా పెదకడూరు మండల కేంద్రంలో ఉపాధి పనులు రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి నరవ రమాకాంత్ రెడ్డి ప్రారంభించారు. ఉపాధి పనుల ప్రారంభం సందర్భంగా రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి నరవ రమాకాంత్ రెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుతం వర్షాలు లేని పరిస్థితుల్లో ఎవరూ వలసలు వెళ్లకుండా ఉపాధి పనులు చేసుకోవాలని తెలిపారు. కొలతల ప్రకారం ఆడ మగ అనే తేడా లేకుండా అందరికీ సమాన వేతనం నిర్దేశించిన కూలీని తీసుకోవాల్సిందిగా కోరారు. మేటీలు కూడా పనికి వచ్చిన వారికి మాత్రం హాజరు వేసి రాని వారికి వేయకుండా కూలీలకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సాధికారక నెంబర్ కురవ మల్లికార్జున, మీ సేవ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. మనమంతా కూడా మనము ఉన్న చోటనే ఉండాలి, ఉన్న చోటనే మనకు ఉపాధి కల్పించుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క పథకాన్ని అమలు చేయడం జరిగింది. ముఖ్యంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితేనేమి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, మనము ఎక్కడ వలసలు వెళ్ళకూడదు, పొట్ట చేత పెట్టుకొని సుదూర ప్రాంతాలకు వెళ్ళడం వలన అనేక ఇబ్బందులకు గురవుతున్నాం. మనము పిల్లలు ఒక చోట తల్లి ఒక చోట కాకుండా అందరూ ఎవరున్న గ్రామాల్లోనే వాళ్ళే ఉంటూ ఈ ప్రభుత్వం వాళ్ళు చేపట్టేటువంటి ఈ ఉపాధి హామీ పథకం ద్వారా లబ్ధి చేకూర్చుకోవాలి, ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మన దురదృష్టవశాత్తు ఈసారి వర్షాలు లేవు, వర్షాలు రాక చాలా ఇబ్బంది పడుతున్నాం. అరకొర వర్షాలకు అనేక రకాలైన ఇబ్బంది పడుతున్నాం. లేక వలసలు వెళ్ళేటటువంటి పరిస్థితి చెల్లించి వెంటనే ఉపాధి హామీ పథకం ద్వారా మీకు అందరికీ ఉపాధి కల్పించాలనేటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా 10 దినాలు కూడా పెంచడం జరిగింది. అదేవిధంగా మనం కూడా మన వంతు కృషిగా బాగా పనిచేయాలి. బాగా పనిచేసే వరకు దాదాపు రోజుకి 230 రూపాయల వరకు అవకాశం ఉంది. అంతేకాకుండా మనం చాలినటువంటి విధంగా పనిచేస్తే మనకి నష్టం. మనం బాగా పనిచేస్తే 300 వస్తాయి. అట్లా కాకుండా ఇంటికాడ 100 రూపాయలు రాపించడము, అక్కడ వచ్చి కూడా పని చేయకుండా ఉండడం వల్ల చాలా నష్టమవుతుంది. అట్లా కాకుండా బాగా కష్టపడితే మనకు వంతు ప్రకారం పనిచేస్తే ఖచ్చితంగా ఆడవాళ్ళకైతే సమానమైన కూలి, ఆడంగా బాగా కష్టపడి వంతు ప్రకారం మనం పనిచేస్తే ఉద్యోగం జరుగుతుంది, మనకు జరుగుతుంది, అంతేకాకుండా వ్యవసాయానికి అనుసంధానం చేయాలనేటువంటి ఆలోచనలు ఉన్నారు. అది కనుక అమలైతే రైతుల పొలాలు కూడా మనము పనిచేసి మనము సగము రైతు ఇచ్చే విధంగా, సగం ప్రభుత్వం ఇచ్చే విధంగా, ఆ రకంగా రైతు కూలికి మేలు జరుగుతుంది, రైతులకు మేలు జరుగుతుంది. ఆ రకమైనటువంటి ఆలోచన కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాగా కష్టపడి పనిచేసి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. బాగా పనిచేసి రోజుకు 300 వచ్చే విధంగా చేయండి. గతంలో మాదిరి కాకుండా వెంటనే మీకు డబ్బులు కూలీలు పడే విధంగా కూడా మేము కృషి చేస్తాం. ఇవన్నీ కూడా బాగా ఆలోచించి మీ అందరూ సహకరించాలని చెప్పి ఇక్కడ చేసిన